ఈరోజు మనం ఇంటర్వ్యూల్లో చాలా ఫ్రీక్వెంట్లీ అడిగే టూ సమ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. మనకి ఒక యారే ఇచ్చారు. టార్గెట్ వాల్యూ 14. ఇప్పుడు మనం 14కి ఈక్వల్ అయ్యే టూ నంబర్స్ని ఫైండ్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్లో అవుట్పుట్ ఏంటి అంటే 9 మరియు 5ని యాడ్ చేస్తే 14 వస్తుంది. కాబట్టి మన అవుట్పుట్ 9, 5. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో ప్రతి పేర్ని చెక్ చేస్తాం. అంటే ఫస్ట్ నంబర్ని మిగతా అన్ని నంబర్స్తో యాడ్ చేసి 14 వస్తుందా లేదా అని వెరిఫై చేస్తాం. ఒక ఇటరేషన్ అయిపోయాక మనం నెక్స్ట్ నంబర్ని కన్సిడర్ చేస్తాం. ఆ నంబర్ని కూడా మిగతా అన్ని నంబర్స్తో కంపేర్ చేస్తాం. ఇలా ప్రతి పాజిబుల్ పేర్ని చెక్ చేస్తూ వెళ్తాం. కానీ ఈ అప్రోచ్ టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n² తీసుకుంటుంది. కాబట్టి మనం బెటర్ అప్రోచ్ యూస్ చేద్దాం. హ్యాష్ మ్యాప్ యూస్ చేస్తే ఈ ప్రాబ్లంని ఆర్డర్ ఆఫ్ n టైంలో సాల్వ్ చేయొచ్చు. ముందుగా 4ని కన్సిడర్ చేద్దాం. 14 రావాలి అంటే 4కి 10 కావాలి. కానీ 10 మన హ్యాష్ మ్యాప్లో లేదు. కాబట్టి 4ని స్టోర్ చేస్తాం. తర్వాత 7ని కన్సిడర్ చేద్దాం. 14 రావాలి అంటే ఇంకో 7 కావాలి. కానీ హ్యాష్ మ్యాప్లో 7 వేలేదు. కాబట్టి 7ని స్టోర్ చేస్తాం. ఇప్పుడు 1ని కన్సిడర్ చేద్దాం. 14 రావాలి అంటే 13 కావాలి. కానీ 13 కూడా లేదు. కాబట్టి 1ని స్టోర్ చేస్తాం. తర్వాత 9ని కన్సిడర్ చేద్దాం. 14 రావాలి అంటే 5 కావాలి. కానీ 5 ఇంకా హ్యాష్ మ్యాప్లో లేదు. కాబట్టి 9ని స్టోర్ చేస్తాం. ఇప్పుడు 5ని కన్సిడర్ చేద్దాం. 14 రావాలి అంటే 9 కావాలి. హ్యాష్ మ్యాప్ చెక్ చేస్తే 9 ఆల్రెడీ ఉంది. అంటే మన ఆన్సర్ దొరికేసింది. ఎందుకంటే 9 + 5 = 14. కాబట్టి ఈ ప్రాబ్లంకి ఆన్సర్ 9 మరియు 5. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఎలిమెంట్కి టార్గెట్ రీచ్ కావాల్సిన వాల్యూని క్యాల్కులేట్ చేసి అది హ్యాష్ మ్యాప్లో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఉంటే ఆన్సర్ దొరికినట్టే. లేకపోతే కరెంట్ ఎలిమెంట్ని హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేస్తున్నాం. ఈ అప్రోచ్లో ప్రతి ఎలిమెంట్ని ఒక్కసారి మాత్రమే విజిట్ చేస్తాం. అందుకే టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఆర్డర్ ఆఫ్ n. కోడ్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ బయోలో ఉంది, చెక్ చేయండి.